కొర్రమీను ఫిష్ కర్రీ తయారీ విధానం. ముందుగా ఫిష్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 4 లవంగాలు, 2 ఇలైచి, దాల్చిన చెక్క, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండు కొబ్బరి, కొన్ని గసగసాలు వేపి ఫ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని, అదే దానిలో కొంచెం అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో కొన్ని మెంతులు, ఆనియన్ ఫ్రై చేయాలి. ఆనియన్ కొంచెం రెడ్ అయిన తర్వాత ఈ ముందుగా కలుపుకున్న జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారము, సరిపడా ఉప్పు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కూడా వేసుకోవాలండి. అది మనము గరిటెతో కాకుండా ఇలా చేతితోనే గిన్నెను పట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు రసం కలుపుకోవాలి అండి. తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ వేయాలి. దీనికి చింతపండు రసం కొంచెం పులుపు తక్కువగానే పడుతుంది ఈ ఫిష్కి. ఒక 20 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి కర్రీ దింపేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.